వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా పవిత్ర గంగా నది ఉత్తర వాహినిలో స్నానమాచరించి శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం శ్రీ జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రతి 2 నెలలకు ఒకసారి కాశీయాత్ర నిర్వహించబడుతుంది. దాంతోపాటు గుజరాత్ టూర్ కూడా ఉంటుందని ట్రావెల్స్ నిర్వాహకులు పనకంటి రాజుమోహన్ పంతులు గారు తెలిపారు. ప్రతి సంవత్సరంలో మొత్తం 6 ట్రిప్పులు ప్లాన్ చేశామని, పిల్లలు, వృద్ధులు, దంపతులు, పునీతులు అందరూ కూడా యాత్రలో పాల్గొనవచ్చని, చాలామంది వృద్ధులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా 9 నిద్రలు కాశీలో చెయ్యాలని కోరుకుంటారని అన్నారు. కానీ పిల్లలకు సమయం లేక వారి కోరికను తీర్చలేకపోతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి మా ట్రావెల్స్ ద్వారా చక్కగా యాత్ర జరిపించి క్షేమంగా తిరిగి చేరుస్తామని చెప్పారు. 3 టైర్ ఏసీ రైల్ ప్రయాణం, ఏసీ బస్సులు, నాన్ ఏసీ హోటల్ రూమ్లలో వసతి, షేరింగ్ పద్ధతిలో మన తెలుగువారి శుద్ధ శాకాహార భోజనము, అవసరమైన చోట బ్రాహ్మణులను, గైడ్ను అరేంజ్ చేయగలుగుతామని అన్నారు. మేము స్వయంగా దగ్గరుండి అన్ని మందిరాలు దర్శింపచేస్తామని, పితృకార్యాలు, రుద్రాభిషేకం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, వేణిదానం, ప్రయాగ్రాజ్ మొదలగు పూజలకు మన తెలుగు బ్రాహ్మణులను అరేంజ్ చేస్తామని తెలిపారు. గడిచిన 4 సంవత్సరాల కాలంలో దాదాపు 1350 మందికి యాత్ర జరిపించి క్షేమంగా ఇల్లు చేర్చామని అన్నారు. ఒకవేళ మీ వద్ద కనీసం 20 మంది ఉన్నచో మేము మీ కొరకు ప్రత్యేకంగా గ్రూప్ టూర్ అరేంజ్ చేయగలమని తెలిపారు. కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మరిన్ని వివరాల కొరకు 9493641956 నెంబర్కి సంప్రదించవలసిందిగా కోరారు. జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మాకు చాలా విషయాలు తెలిసాయని, చక్కగా అన్ని మందిరాలు దర్శించుకున్నామని, భోజనము చాలా బాగుందని, ఎంతో కేరింగ్గా చూసుకున్నారని టూరుకు వెళ్లిన భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు పనకంటి రాజమోహన్ అండి. 68 ఇయర్స్ నాకు ఇప్పుడు. వైదిక బ్రాహ్మణం, రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే నేను ఏం చేశానంటే, నలుగురికి ఉపయోగపడే మాదిరిగా ఒక కాశీ యాత్రని మనం కండక్ట్ చేస్తున్నామండి. జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ అని పేరు పెట్టి దాని ఆధ్వర్యంలో మేము కాశీ యాత్ర కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి ఈ వర్క్ మేము మొదలు పెట్టామండి. అయితే మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కాశీ క్షేత్రం, నేను మీకు దాని గురించి చెప్పాలి. కాశీ క్షేత్రం ఏంటి అన్నది ఒక విషయం చెప్తాను, వినండి. అయితే కాశీ క్షేత్రం అన్నది అదొక ప్రాచీన నగరం అండి. మనం ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కానీ ప్రపంచ పటంలో మన భారతదేశంలో కలిగి కూడా అతి ప్రాచీనమైన నగరం చూపించేది కాశీపట్టణం. ఒకప్పుడు కాశీనరేశుడు, కాశీరాజు అక్కడ ఏలుతుండేవారు. అయితే ఆ కాశీపట్టణానికి గల ప్రాముఖ్యత ఏంటంటే, అక్కడ శంకరుడు విశ్వనాథుని రూపంలో అక్కడ వెలిసి ఉన్నాడు, లింగ రూపంలో. అది ఒకటి ప్రత్యేకం. మళ్ళీ ఆయనతో పాటు అమ్మ విశాలాక్షి, అన్నపూర్ణ వీళ్ళందరూ కూడా వెలిసి ఉన్నారండి ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతం ఎటువంటిదంటే, గంగా నది ఎప్పుడైతే మనకి హిమాలయాల నుంచి గంగా నది ప్రవహిస్తుందో, ఆ నది ఆ పర్టికులర్ మన కాశీ పట్టణంలో అది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది కొద్ది దూరం. కాబట్టి గంగా నది ఏ నది అనేదండి, ఉత్తర వాహినిలో ప్రవహించేటప్పుడు దాని ప్రాముఖ్యత అది మనకు చాలా పెరిగిపోతుంది. మనం ఆ ఉత్తర వాహినిలో గంగా స్నానం చేయాలి, పునీతులు కావాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అటువంటి స్థలంలో విశ్వనాథుడు వెలిసి ఉన్నాడండి, జ్యోతిర్లింగ రూపంలో. ఈ విధంగా కాశీ పట్టణానికి ఇవన్నీ కలిపినటువంటి, అక్కడ మన త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి కూడా చూస్తే అందరూ మన దేవుళ్ళు, ఋషులు, మునులు అందరూ తపస్సు చేసినటువంటి స్థలం అండి కాశీనగరం. కాబట్టి మనకి ఒకప్పుడు ఏంటంటే కాశీపట్టణం అంటే కాదు,
అది పెద్దలకి, వయసు ముదిరిన వాళ్ళకి, ముసలి వాళ్ళే అక్కడికి వెళ్ళాలి, వెళ్తే తిరిగి రారు అన్నట్టు భయాందోళనలతో ఆ కాశీ పట్టణాన్ని అది ఇంకా చివరి యాత్ర జీవితంలో అన్నట్టు మనకి చెప్తూ వస్తారండి. దానికి అది తప్పు అండి. దానికి కారణం ఏంటంటే అప్పుడు ఈ రవాణా సదుపాయాలు ఎక్కువ లేకుండానండి ఆ కాలంలో. కాబట్టి చాలా దూరము, ప్రాంతం వేరే, భాష వేరే, అక్కడ నడవడిక అక్కడ, కాబట్టి జనాలు ఆటోమేటిక్గా భయపడుతూ ఉంటారు. కాశీపట్నం ఎవరు తీసుకెళ్తారు, మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రారంట, చివరి దశలో పోవాలి అన్నట్టు ఏదో ఫీలింగ్స్. అది తప్పండి. కాశీపట్టణం అండి అదొక జ్యోతిర్లింగ క్షేత్రం. కాబట్టి మనము ఒక హిందువు తన జీవిత కాలంలో 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి అని ఒక సంకల్పంతో ఉంటాడండి ప్రతి హిందువు. అందులోకి ఒక జ్యోతిర్లింగము మనకు విశ్వనాథుడు అండి కాశీపట్టణంలో. కాబట్టి మనము కాశీపట్టణాన్ని ఇంకా వేరే విధంగా ఆలోచించకుండా జ్యోతిర్లింగ దర్శనం రూపంలో మనము కాశీపట్టణానికి వెళ్ళవచ్చు. వయసుతో ఏమి సంబంధం లేదండి. కాకపోతే అక్కడ 84 ఘాట్లు ఉన్నాయండి. ఆ ఘాట్లలో ఒక 2 మహా శ్మశానాలు, మహామోక్ష ద్వారాలన్నీ పిలువబడతాయండి. ఆ వివరాలన్నీ మీకన్నీ నేను మా ప్యాకేజీ టూర్లో ఎలా ఉంటాయి ఈ విషయాలన్నీ మీకు చెప్తూ ఉంటానండి. ఇది నా మొదటి వీడియో. కాబట్టి ఈ వీడియోలో మేము ఏ విధంగా మా యాత్రని కండక్ట్ చేస్తామో ఆ వివరాలు మీకు ఇప్పుడు సంక్షిప్తంగా తెలియజేస్తానండి. ప్రతి నెలకు ఒక వీడియోని మీ ముందు ఉంచుతూ ఆ క్షేత్రము, ఆ క్షేత్ర పురాణము, స్థల పురాణము, పద్ధతి, ఏ విధంగా పోవాలి, అక్కడ ఎలా నడుచుకోవాలి, ఆ పూజ పునస్కారాలు ఎలా చేసుకోవాలి, దాన ధర్మాలు ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏమి చేయకుంటే బాగుంటుంది, అన్ని విషయాలండి వచ్చే వీడియోలో నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. అయితే ఇప్పుడు ఈ వీడియోనండి మీరు చివరి వరకు దీన్ని చూసినట్టయితే మీకు అన్ని వివరాలు, మా యాత్ర ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాము అది మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుందండి. మేమేం చేసామండి, రైలు మార్గం ఫస్ట్ మేము ఎంచుకుంది ఏంటంటే ట్రైన్ ప్రయాణం అండి. పాతకాలంలో బస్సులు, యాత్రలు, అలాగా ధర్మశాలలు, ఆశ్రమాలు, సత్రాలు అలా కాదండి. మేము చక్కగా కొద్దిగా ఫెసిలిటీస్ అన్ని సమకూర్చుకొని AC 3 టైర్ అండి. ట్రైన్లో కూడా AC 3 టైర్ బోగిలో మేము రిజర్వేషన్లు చేసుకొని సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందండి దానాపూర్ ఎక్స్ప్రెస్ అని, దానికి మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఈ విధంగా ఆ యాత్ర మాది ప్రారంభం అవుతుందండి. 30 గంటల ప్రయాణం అండి కాశీ చేరడం. అదేవిధంగా తిరుగు ప్రయాణం కూడా అండి. అక్కడ 8 నిద్రలు 9 నిద్రలు చేసిన తర్వాత ప్రయాణం తిరుగులు అది కూడా 30 గంటలు, అంటే ఒక 3 రోజులు రావడానికి పోవడానికి కలిపి 3 రోజులు అవుతుందండి. ఇది అండి మా కాశీ యాత్రది ప్రారంభం అండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరికి ఏమి దిగాలుగా లేకుండా, ఏమి డౌట్స్ లేకుండా చక్కగా మేము స్టేషన్ బయట మీరు అడుగుపెట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఏ విధంగా మీకు ఆటోలు అరేంజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి మేము రూమ్కు షిఫ్ట్ చేసుకొని అక్కడ మీకు భోజన సదుపాయాలు అనుకోండి, ఇవన్నిటిని కూడా మేము ఒక ప్యాకేజీ రూపంలో ఏర్పాటు చేయడము జరిగిందండి. అయితే మా మెయిన్ టార్గెట్ ఏంటంటే 9 నిద్రలండి. 9 నిద్రలు కాశీలో చేయాలి అని ఒక సంకల్పంతో చాలామంది ఉంటారండి. అయితే ఆ 9 ఈ ప్రయాణము అంటే 3 రోజులు, అంటే 12 రోజులు అవుతుందండి. ఈ 12 లాస్ట్ ఇయర్ నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి మేము 12 రోజుల యాత్రని టార్గెట్గా చేసి చాలామంది ఇప్పటి వరకు, ఈ రోజు వరకు అండి కనీసం ఒక 350 మంది యాత్రికులకు మేము కాశీ యాత్ర దర్శింపజేశామండి. అది మా భాగ్యంగా మేము భావిస్తామండి. ఎందుకంటే మేము మనీ మైండెడ్ కాకుండా ఒక సేవా దృక్పథంతో స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర అండి ఇది. అక్కడ మేము వసతి ఏదైతుందో హోటల్ రూమ్లో ఏర్పాటు చేస్తామండి. హోటల్ రూమ్లో చిన్నగా షేరింగ్ పద్ధతిలో ఉంటాము. కానీ ఇట్ ఈజ్ వెరీ నియర్ టు విశ్వనాథ టెంపుల్ అండి. విశ్వనాథుడికి దశాశ్వమేధ ఘాట్కి దగ్గరలో ఉంటే మనకు ప్రతిసారి మనకి దర్శనానికి అనుకోండి, స్పర్శ దర్శనం అనుకోండి, అభిషేకాలు, వారాహి మాత పొద్దున 4 గంటలకు వెళ్ళి వారాహి మాతల వరుసలో నిలబడి దర్శనం చేసుకోవాలండి. గంగాహారతి సాయంత్రం 7-8 గంటలకు గంగాహారతి.
ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆ గంగమ్మ ఒడ్డునే జరుగుతూ ఉంటాయండి. కాబట్టి మేము ఎక్కువ దూరం ఉన్నాయండి మన తెలుగు వాళ్ళ సత్రాలు చాలా ఉన్నాయండి. కానీ అది నేను చెప్పిన స్పాట్ ఏదైతే ఉందో విశ్వనాథ టెంపుల్కి అవి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు నడవలేకపోతారండి. కాబట్టి కన్ఫ్యూజన్ కూడా అవుతారండి. రోడ్లు అంటే రోడ్లు కావండి, అవి చిన్న సందులు అంటే గల్లీలండి. చిన్న గల్లీలో నుంచి వెళ్తూ ఒకసారి మీరు మిస్ అయిపోయారు, తప్పుతోన పట్టుకున్నారంటే మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారండి. మీరు అనుకున్న టార్గెట్ ఆ మందిరం కాకుండా వేరే దిక్కేటో వెళ్ళిపోతారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మేము ఉంటుకుంటూ ఈ ప్రయాణం మేము యాత్ర సాగిస్తామండి. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మేమండి వసతి ఏదైతే ఉందో హోటల్ రూమ్లో ఏర్పాటు చేస్తాము. ఇంకానండి దాని తర్వాత భోజన విషయానికి వస్తే చక్కగా మన తెలుగు భోజనాలండి ప్యూర్ వెజిటేరియన్ భోజనాలు. పొద్దున 7 గంటలకల్లి 2 రకాల టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నం మొత్తం మన తెలుగు భోజనాలు ఉంటాయి, రాత్రి అల్పాహారాలు ఉంటాయి. ఈ విధంగానండి భోజనాలకి ఏమి లోటు లేకుండా చాలా రుచికరమైనటువంటి భోజనాలు మనకు లభ్యమవుతాయండి. దాంట్లో ఏమి అనుమానం లేదండి. అయితే కాకపోతేనండి అక్కడ మేమేం చేస్తామంటే ఆ మణికర్ణిక ఘాట్ ఉందండి, అది మోక్షద్వారం. అక్కడ పోయిన వాళ్ళు అంటే చాలామంది యాత్రికులు తన పెద్దలకి పితృ కార్యాలు జరిపించుకుంటారండి. ఎన్నో అనుమానాలండి, యాత్ర అంటేనే ఎన్నో అనుమానాలండి. ఎలా చేయాలి, ఎవరిని కలవాలి, వాళ్ళు ఎంత తీసుకుంటారు, ఇలా అన్నట్టు ఎన్నో ఉంటాయి. ఇంకా అందులోకి మన వాళ్ళు ఏంటంటే అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు, సంసారం, జీవితం దాంట్లోనే సమయం గడిచిపోతుంది. ఎలా 60 ఏళ్ళు నిండాయో అర్థం కాకూడదు. ఇంకా దాని తర్వాత ఫ్రీ అయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తామండి మనం ఇంకా కాశీయాత్ర వెళ్దామని. ఇంకా అప్పుడు చేత కాదండి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు, కళ్ళు కనిపించవు, ఆయాసం వస్తుంది, బీపీ, షుగర్లు, ఇవన్నీ ఇంకా ప్రాబ్లం అండి శరీరంలో. ఇవన్నిటిని కూడా తట్టుకొని ఆ శివుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఆయన దర్శనం కానీ కావాలనుకున్నది. ఈ విధంగానండి ఆ యాత్రకు సంబంధించిన వీరికి ఈ అనుమానాలు లేకుండా వీళ్ళకు అడుగున తోడుగా నీడగా మేము ఉంటూ, నేను మా మేనేజర్ గారు అందరూ ఉంటూ అన్ని గైడెన్స్ చెప్పుకుంటూ వాళ్ళ దర్శనాలన్నీ టైమింగ్లు ఉంటాయండి. ఇక్కడ అంటే ఈ మందిరం ఈ టైంకి ఓపెన్ అవుతుంది, ఈ సమయానికి క్లోజ్ అవుతుంది, అవి అన్నీ మాకు ఒక షెడ్యూల్గా మాకు అనుభవం ఉందండి. ఆ లెక్కతో మేము ప్లాన్ చేస్తామండి. మీ టైము కూడా వేస్ట్ కాకుండా మీరు యాత్రలో మ్యాక్సిమం ఎక్కువ మందిరాలు దర్శింపజేసేటట్టు మేము ప్రయత్నం చేయడం అండి. అదొకటండి. మళ్ళా సురక్షితంగా అండి, అది కూడా కంపల్సరీ సురక్షితంగా అంటే చాలా సేఫ్టీగా వెళ్ళి దర్శనం చేసుకొని సేఫ్టీగా ఎవరి మోసాలకు పడవకుండా మనని ఎవరు మోసం చేయకుండా ఆ విధంగానండి. లేకుంటే జనరల్గా ఆ యాత్రా స్థలాలు అంటే ఎలా ఉంటాయండి తెలుసు కదా, అందరూ మోసగాలేనండి, యాత్రికులని ఇది చేస్తూ ఉంటారండి. మేము తోడుగా నీడుగా ఉంటూ అన్ని దర్శనాలు చక్కగా చేపించుకుంటూ దర్శనాలకు. అయితే ఇందులో అండి ఒక విషయం మీకు చెప్పాలి. మా మెయిన్ టార్గెట్ ఏంటండి, మెయిన్ టార్గెట్ వచ్చేసి 9 నిద్రలండి, 3 రోజులు ప్లస్ 12 రోజులు, ఇది మరి ఫైనల్ అండి. కాకపోతే అందరికీ అంత టైం చిక్కదు కదండి, కానీ మనసులో నుంచి కోరుకుంటుంది కదా. చాలామంది మాకు ఈ పని వరకు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి చాలామంది అడుగుతుంటారండి, అంకల్ మరి ఎలాగండి, మరి మాకు ఇన్ని రోజులు మాకు సెలవులు దొరికాయి, ఆఫీసులో మా సాఫ్ట్వేర్లు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఇలా వాళ్ళ కోసం అని చెప్పి చిన్నగా ఒక షార్ట్గా 6 రోజులండి. అంత 3 రోజులు ప్రయాణానికి వెళ్తాయండి, 3 రోజులు అక్కడ నిద్రలు అవుతాయండి. అందులో కాశీపట్టణము మెయిన్ టెంపుల్స్, విశాలాక్షి, కాలభైరవుడు, అన్నపూర్ణ, విశ్వనాథుడు అన్ని దర్శనాలు చేసుకుంటామండి. గంగా స్నానాలు, గంగా హారతులు అన్నీ అవుతాయండి. దాని తర్వాత ఒకరోజు వాళ్ళని తీసుకెళ్ళి త్రివేణి సంఘం వెళ్తామండి. త్రివేణి సంఘంకి వెళ్ళి సంఘంలో స్నానం ఆచరిస్తాం, అది కంపల్సరీ అండి. అక్కడ భయపడాల్సిన పని లేదండి. నీళ్లు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి, గంగా, యమున, సరస్వతి. అయితే ఎక్కడైతే 3 నదుల కలయిక ఉంటుందో దాన్ని సంగం అంటారండి అక్కడ. అందుకే అది ప్రయాగరాజ్ అండి, ప్రయాగ రాజు, ఆ నదుల కల్లే రాజుడు అండి ఆ త్రివేణి సంగం, ఆ మహత్యం. హాయ్ అండి, నేను మందకిషోర్ సింగ్, రిటైర్డ్ తహసీల్దార్ అండి.
నేను ఈ జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో ఇట్లా కాశీ యాత్రకు బయలుదేరాను. దీన్ని నిర్వహించేవారు శ్రీ రాజ్మోహన్ గారు, బ్రాహ్మణ్ వేదిక్ పండిత్ ఆయనే రాజ్మోహన్ గారు. నేను మా గ్రూప్ సెప్టెంబర్ 23 తారీఖున సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిందండి. నేను మధ్యలో బల్లార్షిలో జాయిన్ అయ్యాను. సో మేమందరం వచ్చి కాశీలో 9 రోజులు 9 రాత్రులు నిద్రలు చేసామండి. అక్కడ చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా మన పండితుల వారు చాలా సక్రమంగా అక్కడ లోకల్ బ్రాహ్మణులతో, తెలుగు బ్రాహ్మణులతో పూజలు చేయించారు. పిండ ప్రదానాలు కానీ, మన కుంకుమ పూజ కానీ అన్నపూర్ణ టెంపుల్లో, ఇంకా సంకల్పం కానీ, వేణీదానం కానీ, ఇవన్నీ పూజలు చాలా చక్కగా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఆ తర్వాత మేము ప్రయాగ్రాజ్లో కూడా పిండ ప్రదానాలు చేయించారు మాతో. తర్వాత అక్కడ త్రివేణి సంగంలో స్నానాలన్నీ చేసాము. అక్కడ నుంచి మళ్ళీ కాశీ వచ్చి కాశీలో నిద్ర చేసి మళ్ళీ ఏం చేసామంటే చివరి రోజున 9వ రోజు రాత్రి నిద్ర అయిన తర్వాత 1 గంటకి మేము బయలుదేరి గయా వెళ్ళాము. గయాలో కూడా పండితుల వారు పిండదానాలు ఇవన్నీ చేయించారు. అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను చూపించారు, మాకు చాలా చక్కగా వివరించారు వాటి గురించి, వాటి చరిత్ర ప్రాముఖ్యత ఏంటనో తెలిపారు. ఆ తర్వాత మేము గయా నుండి ఏం చేసాము, నైమిషారణ్యం వెళ్ళాము. నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు అందరితో, గ్రూప్తో. అంటే చేసేవాళ్ళు చేయొచ్చు, చేయని వాళ్ళు చేయొచ్చు, ఇష్టం అది. కానీ మా గ్రూప్లో దాదాపు అందరు కూడా చేయించారు సత్యనారాయణ వ్రతంలో. గురువుగారు అక్కడ కూడా పండితుల్ని అరేంజ్ చేశారు. మాకు రూమ్స్ కానీ అన్ని మంచి ఏసీ రూమ్స్ కానీ అవన్నీ, లేని వాళ్ళకు డార్మెట్లో బెడ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా మంచిగా చక్కగా నిర్వహించారు. కాశీలో మాత్రం మాకు ఒక హోటల్లో రూమ్స్ గ్రూప్ వైజ్ ఇచ్చారు. ఒక్కొక్క రూమ్లో 4, 5 అంటే దాని కెపాసిటీని బట్టి ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా మాకు అన్నీ చాలా చక్కగా నిర్వహించారు. మేము ఈరోజు తిరుగు ప్రయాణం అవుతున్నామండి. మాది లాస్ట్ డే ఈరోజు. ఇక్కడ మధ్యలో ఆగాము లంచ్ బ్రేక్ కోసము. ఒక విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, మధ్యలో స్నాక్స్ కానీ, 4 గంటలకు స్నాక్స్ టీ కానీ చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. మేము ఇంట్లో ఉండి తింటున్నామన్న ఫీలింగ్ వచ్చింది.